ఏదో ఒకసారి మీ డైలాగ్ చెప్పండి. తెలుసుగా బాలయ్య జీటీఎల్ కోర్త తుణుకులే. చదువుకున్నారన్నా? నా మీద అవి అన్ని కేసులు అన్ని అయిపోయినాయి. చిల్లర అంటే చిల్లర. చెత్త కంటే చాలా హీనంగా చూసేవాళ్ళు అని అన్నారు కదా, ఎందుకు అలా చూసేవాళ్ళు? అంటే మీ వైపు తప్పు ఉండేదా లేకపోతే? చాలా తప్పులు చేశానన్నా. మామూలుగా ఇప్పుడు జియో అధినేత మీ ప్రపంచానికే తెలుసు, వాళ్ళు శాసిస్తుంటారు, అంబానీ గారు. వాళ్ళు జియో పెళ్లి టైంలోనే రీఛార్జ్ పెంచారు. ఇన్స్టాలో ఉన్న అందరూ ఫేమస్ అవుతున్నారు, నేను ఫేమస్ అవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. నేను 30 రూపాయలు ఫుడ్ తిని పీజీ యూసుఫ్గూడ రైల్వే స్టేషన్ పక్కన 100 రూపాయలకి పడుకొని పోయి ఇంట్లో లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు లేకపోతే చుట్టాలు వాళ్ళు కొంచెం తక్కువగానే చూస్తారు. మా ఊర్లో అయితే పిచ్చెక్కింది. సో బాధ అనిపించదా? బాధ అంటే నాన్న చనిపోయినప్పుడు కానీ ఏడ్చలేదు, జనాలతో మోసపోయి యాచికి వచ్చింది. హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో ఈరోజు మీ ముందుకి బాలయ్య గుంతకల్ అనే వ్యక్తిని తీసుకొచ్చేసాను అనమాట. సో బేసిక్గా మీ అందరికీ తెలుసు కదా, సోషల్ మీడియాలోను ఇన్స్టాలోను ఆయన వీడియోలు మనల్ని ఎంత బాగా నవ్విస్తాయో ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తాయో. అండ్ ఈరోజు ఆయన నాతో ఉన్నారు, ఆయనతో ఒక స్మాల్ చిట్ చాట్ అనమాట. హలో అన్న, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ముందుగా నన్ను మీరు అప్రోచ్ అవ్వడము థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ చెక్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది. ఇలాగే మీరు ఇంకా ముందుకి మాలాంటి కళాకారులకి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తెర మీద తీసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్న దీనికి ముందుగా నా హెడ్సప్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు కూడా అంటే మెసేజ్ పెట్టంగానే మీరు రియాక్ట్ అయ్యి వెంటనే అన్నానికి కాల్ చేయటం కూడా నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఏంటన్నా మీ ఇన్స్టా ఐడి బాలయ్య గుంతకల్ అఫీషియల్ అని ఉంది అన్న. నా పేరు నల్లబాలు, బాలు అంటారు. నల్లబాలు. స్టార్టింగ్ బాలు చాలా మంది ఉన్నారు. మనం ఆల్రెడీ మనకు చాలా మంది చాలా ఇచ్చి పోగొట్టుకుంటారు. మనం ఏమని ఇవ్వాలంటే ఏం చేయాల, మనం ఉన్న ప్రదేశాన్ని ప్రస్తావన తీసుకురావాలా. నా పేరు బాలయ్య, మా అమ్మలు పెట్టిన పేరు. ముద్దుగా బాలు అని పిలుచుకుంటుంటే తర్వాత మళ్ళా బాలయ్య ఇన్స్టా ఐడికి పెట్టడం ముందు నల్లబాలు అని పెడదాం అనుకున్నా. తర్వాత ఆల్రెడీ ఉన్న పేరు ఏది, ఇలా కాదు మనము ప్రపంచానికి పరిచయం కావాలి, మనతో పాటు మన ఊరి పేరు తేవాలని గుంటకల్ అంటే జీటీఎల్ అనమాట, దానికి బ్యాక్లో పెట్టా బాలయ్య జీటీఎల్ అని. దాంతోపాటు నా ఐడీల మీద ఒక 2-3 ఐడీలు ఫేక్ అకౌంట్లు చేశారు. చాలామంది అన్నా నీవు రీల్స్ ట్రోల్ చేస్తున్నారు అన్నారు. మనకు అందరూ కుటుంబ సభ్యులే. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుంటున్నారంటే కామెంట్ చూస్తుంటాడో వీడు తెలియదు అనుకుంటున్నారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కామెంట్లు పెట్టినా మీ పైచాచిక ఆనందం అది. నేను మిమ్మల్ని ఎలాగ ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇప్పుడు ఒక సాంగ్కి డిఫరెంట్గా ఆల్రెడీ బాహుబలి 1, 2 వచ్చింది. 2 మళ్ళీ రిలీజ్ పెట్టినా చూరు, ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో మొబైల్స్లో ఉంది. 3 కోసం వెయిటింగ్ ఎలాగైతే చేస్తారో నేను చేసే సాంగ్కి డిఫరెంట్ చేయాలి. ఎవరన్నేమో అనుకొని మామూలుగా అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఆ కుక్కలు కొరికిన తర్వాతే కదా మనం ఇంజక్షన్ నేర్చుకోవాలి. కుక్కలు మరుగుతూ ఉంటాయి, మనం అనుకున్న రీచ్ గోల్ కావాలి ఏదైనా కానీ అని దీన్ని ఎంచుకొని మా భార్య పిల్లలు పిచ్చెక్కిపోయింది అంటున్నారు. యాక్చువల్గా అంటే ఈ సినీ ఫీల్డ్లో సక్సెస్ కావాలంటే పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, సినీ ఫీల్డ్లో టచ్ ఉన్న వాళ్ళు ఉండాలి. ఈ 2 పక్కన పెడితే మనీ ఉండాలి. మా లాంటి కళాకారులు చాలామంది చాలా స్ట్రగుల్ అవుతున్నారు, కానీ మీ ద్వారా ప్రపంచానికి కొంచెం అతో ఎంతో పరిచయం అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాకి నేను జీవితాంతం రుణమండిపోతా. ఎందుకంటే నాలో ఉన్న ఎంత టాలెంట్ నేనా మీ దగ్గర తీసుకొచ్చిందంటే బెస్ట్ ఇన్స్టా. నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చి చాలా పోగొట్టుకున్నా. మా నాన్న చనిపోయినాడు, అంతకు ముందు ఆ క్యారెక్టర్ ఇస్తాను, ఈ క్యారెక్టర్ డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు దాకా ఫోన్ రిప్లై చేయరు, ఫోన్ లిఫ్ట్ చేయరు, ఎత్తురు. సరే పోయింది, మనము సంపాదించుకోవాలని కసిగా ఇది చేయడం స్టార్ట్ జరిగిందన్న. ఓకే అన్న, మామూలుగా ఇప్పుడు మీ ఒరిజినల్ పేరు వచ్చి
బాలు బాలు, నల్లబాలు. నల్ల బాలు అంట. మీరు పుట్టింది పెరిగింది అంత గుంటకల్లే. అంతా గుంతకల్లే. ఆ. చదువుకున్నారన్నా? అన్న 3వ తరగతి ఫెయిల్ అన్న. మా నాన్న మా అమ్మ చాలా కష్టపడి చదివించాలని చెప్పారు. నేను చేయని పనులు అంటే ఏది లేదు. భగవంతుని దయ వల్ల నా భార్య, తల్లిదండ్రి తర్వాత నా భార్య నేను లైఫ్ లాంగ్ గుర్తుండిపోలా. నేను చేయని పని అంటూ లేదన్న. ఆడ గలీజ్ ఉందంటే ఆ గలీజ్ కన్నా హీనంగా చూసేవాళ్ళు. నాకు ఇంటి పక్కన సైకిల్ ఇచ్చేవాళ్ళు కదా ఒకప్పుడు. అంటే వీడు తాగి ఆడని పెట్టొస్తే వీనితో ఇప్పించుకోలేము, వాడికి ఎందుకు లేనట్టు ఉండేవాళ్ళు ఊరంతా. నా మీద అవి ఇవి అన్ని కేసులు అన్నీ అయిపోయినాయి. చిల్లర అంటే చిల్లర. కానీ నా కూతురు పుట్టినాక 2004లో మ్యారేజ్ అయింది. అప్పుడు దాకా అటంటు మాటలు అన్నీ అయిపోయినాయి. ఫైనల్ నా కూతురు పుట్టిన తర్వాత లైఫ్ ఇస్ చేంజ్. నాకు ది బెస్ట్ నా తల్లిదండ్రి తర్వాత నన్ను నమ్మిన వ్యక్తి వీరేష్ అనే వ్యక్తి. ఇప్పుడు ఆ పిల్లలు లేకుంటే నేను ఈ స్టేజ్లో లేను. ఎందుకంటే నాకు కాళ్ళ కింద చెప్పులు కొనాలన్నా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ పొద్దు ఒక 1.5 కోటి రాసి సంపాదించుకున్నా. ఎనీథింగ్ అంటే 2 వీలర్ నుంచి 4 వీలర్ దాకా డైనింగ్ టేబుల్, సోఫా సెట్లు, ఫ్రిడ్జ్లు, ఎనీథింగ్ ఇచ్చేట అమ్మబడను, కొనుక్కోబడను, పెట్టుకోబడను. అలా కాన్సెప్ట్తో ఒక 2-3 ఇయర్స్ బాగా కష్టపడి సంపాదించా. మరి రియల్ ఎస్టేట్ చేశా, ఇండ్లు కట్టించుకున్నా. ఇప్పటికైతే ప్రాపర్గా ఏమి ఇబ్బంది లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే చాలా రకాలు చేశా రీల్స్, డిఫరెంట్ కావాలి జనాలు. కానీ వైట్ అండ్ వైట్ వేసుకుని ఏదో ఆఫీసర్ వెళ్ళినట్లు ఎడుతున్నారు కదా, అట్లా రెడీ వచ్చేసి మార్నింగ్ 7కి శ్మశానానికి వెళ్ళేవాడిని. శ్మశానానికి వెళ్తే వైట్ అండ్ వైట్ వేసుకుని చాలా మీరు రీల్స్లో కానీ చూస్తే ఉంటాయి. ఒక వీడియో పెట్టా, బాగా పోయింది. ఓహో ఇదేదో బాగానే ఉంది, జనాలకు డిఫరెంట్ కావాలని శ్మశానంలో చాలా వీడియోలు చేశా. నా ఫ్రెండ్ అన్నాడు, ఎక్కడ లేనిది అక్కడికి పోతావురా, చాలా ఇబ్బంది, శ్మశానానికి వెళ్ళొద్దు అంటే. నా ఫ్రెండ్ చెప్తే 10వ అంతస్తు నుంచి కింద దుంకడానికైనా సిద్ధమే నేను. ఎందుకంటే నాకు లైఫ్ని ఇచ్చాడు. చాలా మంది ఉంటారు, 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 100 మందిలో ది బెస్ట్ అంటే నాకు వీరేష్. ఈ స్టేజ్లో ఉన్న ప్రపంచానికి ఈ రకంగా పరిచయమైనా అంటే ఫస్ట్ నన్ను మొదటి మెట్టుకి ఎక్కించిన వ్యక్తి నా ఫ్రెండ్ వీరేష్. అని ఇప్పుడు మీరు మాట్లాడుతూ నన్ను చాలా చెత్త కంటే చాలా హీనంగా చూసేవాళ్ళు అని అన్నారు కదా, ఎందుకు అలా చూసేవాళ్ళు? అంటే మీ వైపు తప్పు ఉండేదా, లేకపోతే ఆ ఊర్లో లేకపోతే మీ రిలేటివ్స్, మీ చుట్టాలు వాళ్ళు చూసే విధానంలో తప్పు ఉండేదా, లేదా మీరేమన్నా చిన్న చిన్న తప్పులు ఏమన్నా? చాలా తప్పులు చేశానన్న. మా అమ్మ నన్ను చదువుకోలే. ఇప్పుడు చాలా మంది ఐఫోన్ వాడుతున్నావు, చదువు వస్తుంది, నీకు ఆడిషన్స్కి వెళ్తాను, ఏదైనా స్క్రిప్ట్ ఇస్తారు సార్, నాకు చదువు అంటే కింద నుంచి పై వరకు చూస్తారు. అంటే ఇప్పుడు నువ్వు అప్పుడే కామెడీ స్టార్ట్ చేసినావు అంటారు. లేదు సార్ మా మదర్ ప్రామిస్ కానీ నాకు చదువు రాదు. చదువుకునే వయసు టైంలో చిన్న గోలెగుండ్లు ఆడడము, ఒంగుదూకుడు ఇలాంటివంతా పోగొట్టుకున్నా. సరే ఈయన చదువు రాతి అని నాన్న పనికి అది ఇది పంపించాడు. తర్వాత ధర్మారంలో మగ్గానికి ఇచ్చాడు చేనేత కార్యక్రమంలో. అక్కడ ఒక 4 ఏళ్ళ మగ్గం నడిచా. తర్వాత ఏమైపోయిందంటే బానిసలకు అలవాటు అయిపోయా. ఫ్రెండ్ కలిచాడు, కాలేజీ ఫ్రెండ్ కలిచాడు, లేకుంటే కొద్దిగా క్లాసికల్ ఫ్రెండ్ కలిచాడు, అంతా బైక్లు ఎక్కించుకొని తిరగడము. పోయిన తర్వాత మందు దాపితే ఎటుకైనా పోయేవాడిని, ఏం చేసేకైనా సిద్ధమే. అలా చెడు అలవాట్లకి బానిస అయిపోయి నాలో నేనే తప్పు, మనము ఊర్లో వల్ల తప్పు, మనము సరిగ్గా లేము కాబట్టి ఊరు అలా చూసింది. ఈ పొద్దు నన్ను ఎవరు నమ్ముకోకున్నా నువ్వు ఇలా మారగలవని నాకు నమ్మి చేశాడు. కాబట్టి ఆ పిల్లని ద్వారానే నా తల్లిదండ్రుల తర్వాత అనుకున్న వ్యక్తుల్లో ఎప్పటికైనా 1 నిమిషంలో ప్రాణం పోతుంది అనుకున్నా నా ఫ్రెండ్ అని అనుకుని చనిపోతా. అలా. అండ్ అంటే ఇప్పుడు మీరు ఇంత ఇదిలో ఉన్నా కూడా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి టైంకి బానే ఉందన్న, అప్పుడేం లేదు, ఆర్థిక పరిస్థితి అది బానే ఉందా? నాన్న ఒంటేది బండి తోలేవాడు మామూలుగా. అప్పుడు కర్నూలు జిల్లా జమ్మలమడుగు నాన్నది ఎర్రగుడి దగ్గర. ఆ పార్టీ బయట అంటే మామూలుగా అప్పుడు బచ్చలు అంటారు, ఇప్పుడు బాత్రూమ్ని బచ్చలు అంటారు. ఆ బాత్రూంలో బకెట్లు బాంబులు పెట్టేవాళ్ళు అప్పట్లో, పనులు పోయే టైంలో. బాంబులు పనులు పోయింటే బాంబులు, నాటు బాంబులు. అక్కడ ఫేమస్ 40 ఇయర్స్ కింద ఇది. నాన్న వలసల్లో వచ్చేసాడు అక్కడి నుంచి. ఇదేదో బాగాలేదు అని నాన్నని గుంటకల్లో పంపించారు. మామూలు మసాలా ముడిచి జరుగుతుంది మా గుంటకల్లో, అక్కడ పంపించారు. ఇంక ఇక్కడే స్థిరపడిపోయాడు. మేము గుంటకల్లో పుట్టాం, గుంటకల్లో పెరిగాం. నాన్న జీవనాధారము ఆమాలి పని చేసుకుంటా, ఒంటేది బండి ఇలా చేస్తూ ఉండేవాడిని. నేను ప్రాపర్గా 2004లో పెళ్ళేది నాకు. అలాంటి వ్యక్తికి ఊర్లో చుట్టుపక్కల వాళ్ళు విచారణ చేసుకుంటారు కదా, మా బంధువులు అందరూ ఎవరు ఇవ్వద్దన్నాడు పిల్లని, వానికి పిల్లని ఇవ్వద్దండి, వాడు తాగిపోతాడు, తిరిగిపోతాడు, అది ఇది అన్నారు. నా భార్యని హింసించిన రోజు లేదు. అలా హింసించాను అప్పుడు. అంటే సైకోలాగా మందు తాగేవాడిని, పొద్దున 6కే తాగేవాడిని, లేస్తే మందు, పడుకుంటే మందు, తింటే మందు. ఇప్పుడు దాకా మందు జోలికే పోలే. మా నాన్న చనిపోయినప్పుడు కానీ అప్పుడు మొదలు పెట్టాను. ఇప్పుడు వరకు 2012లో మానేసా, ఇప్పుడు దాకా లేదు ఇంకా.
ఇప్పుడు దాకా మళ్ళీ ముందు ముట్టుకోలేదు. లేదు. చాలా మంది గేర్ల వాళ్ళు వీళ్ళు నేను ఇలా ఎదిగి సంపాదించింటే మనకి ఏదో దొరికింది, లేకుంటే అప్పుడు ఏదో చేసినప్పుడు ఎత్తి పెట్టుకున్నాను అనుకుంటారు. ఇవన్నీ అవాస్తవాలు. నా తల్లిదండ్రుల సాక్షిగా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా అంటే మరో జన్మనిచ్చింది నా ఫ్రెండ్ వీరేష్, అంతే. ఇప్పుడు నాకు ఈ సినీ ఫీల్డ్ మీద ఎలాగైతే మక్కువ అనిపించిందంటే, మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చినప్పుడు సోషల్ మీడియా లేదు. ఆయన నడుచుకుంటూ వచ్చాడో, బస్సుకు వచ్చాడో, ట్రైన్కి వచ్చాడో నాకు తెలియదు. నాకు ఇప్పుడు 40 years. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఎక్కడ పోయినా మొబైల్లో పెట్టేసి సోషల్ మీడియాలో పెట్టేస్తాడు, హైలైట్ అయిపోతున్నాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారిని నేను ఇన్స్పైర్ తీసుకున్నా. తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సినీ ఫీల్డ్కి రావడానికి కారణము ఆయన 10 years నుంచి కష్టపడుతున్నాడు. ఎలాంటి కష్టపడుతున్నాడు అంటే, ఆయన బంగారు తట్టలో తిని బంగారు తట్టలోనే స్పూన్లు అన్ని ఏదైనా అలాంటి లగ్జరీ లైఫ్ ఉన్నా జనాలకి ఏదో చేయాలి అంటే ఆయనకి అది అనిపించింది అనమాట. నాకు ఎంత సంపాదించుకున్నా ఎంతున్నా వేస్ట్, నాకున్నది 2 కూతుర్లే. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, ప్రపంచానికి పరిచయం కావాలి. ఇప్పుడు గాంధీ తాత ఒకటే స్వతంత్రం కోసం పోరాడంటే స్వతంత్రం రాలే, చాలా వేల మంది ప్రాణత్యాగాలు చేశారు. ఇటు ప్రత్యేకంగా ఏమనుకుంటారంటే గాంధీ తాత స్వతంత్రం ఇచ్చాడు అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అంటే మనం ప్రపంచానికి పరిచయం అవుతూ మనీ సంపాదించుకుంటే మనకు వచ్చిన 1 రూపీలో 10 రూపీస్లో 8 రూపీస్ పెట్టేసి మనం 2 రూపీస్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు అలాగే తీసుకుంటే పెద్దవారు మామూలుగా ఇప్పుడు జియో అధినేత, మీ ప్రపంచానికే తెలుసు, వాళ్ళు శాసిస్తుంటారు, అంబానీ గారు. వాళ్ళు జియో పెళ్లి టైంలోనే రీఛార్జ్ పెంచారు. అది కోట్లకు ఉన్న వాళ్ళు కానీ సంపాదించుకోవాలని చూస్తున్నారు, కానీ 10 మందికి పెడదామని చూడట్లే. ఇప్పటికీ మన ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడ పోయినా చాలా హీనంగా ఉన్నారు, తిండి లేని వాళ్ళు కానీ ఉన్నారు. సో అదనమాట అన్న మ్యాటర్. అంటే ఇప్పుడు మామూలుగా మీరు అసలు ఈ ఇన్స్టా మనం స్టార్ట్ చేద్దాం అని ఎవరు మీకు ఐడియా ఇచ్చారా, లేకపోతే మీరే ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్టాలో ఉన్న అందరూ ఫేమస్ అవుతున్నారు, నేను ఫేమస్ అవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేశారు? కృష్ణానగర్, ఇందిరానగర్, యూసుఫ్ కూడా నేను 30 రూపాయలు ఫుడ్ తిని పీజీ యూసుఫ్ కూడా రైల్వే స్టేషన్ పక్కన 100 రూపాయలకి పడుకొని పోయి అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి బోయపాటి సీను గారిని కలిసి వచ్చా. ఇలాగేట కరోనా టైంలో వెళ్ళా, అభిమానంతో వెళ్ళాను. సార్ ఇలా అనంతపురం నుంచి వచ్చాం సార్ అంటే, అంతకుముందు ఎవరి దగ్గర రాలే. అనంతపురం నుంచి వచ్చాం సార్ అంటే, గుంటకల్ అంటే నా పేరు బాలయ్య అంటే లేచాడు ఆయన. ఆయన పెద్దతనానికి గొప్పతనానికి ఒప్పుకోవచ్చు. అంత దూరం నుంచి వచ్చారు రండి అని సెల్ఫీ తీసుకున్నాడు, ఆడిషన్స్ ఇచ్చాను, మీకు ఏదైనా ఉంటే కాంటాక్ట్ చేస్తామన్నారు. దానికి ముందు ఒకటి ఎస్ఐ క్యారెక్టర్ చేశా వెబ్ సిరీస్లో, ఇప్పుడు దాకా రిలీజ్ కాలే. ఆల్రెడీ మూవీ చేశా సారా అని, శశిభూషణ్ డైరెక్టర్, మన గుంటకల్ సైడ్ అతను సారు, శ్రీనగర్ కాలనీలో ఎక్కడో ఉంటాడు. అందులో మెయిన్ రోల్ చేశా, మట్కా విష్ణు క్యారెక్టరు. గుంటకల్లో ఇప్పుడు డైరెక్టర్ కదీర్ అని చోర్నోట్ అనే మూవీ చేశాడు, డెమో ఫిలిం లాగా. మామూలుగా ఈ సినిమాని తీయాలి, సినిమా అంటే యూట్యూబ్ మామూలు చిన్న షార్ట్ ఫిలిం చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ మా సినిమాకి 2 hours పట్టింది. మొత్తం ఆయన డైరెక్టర్, కథ, స్క్రీన్ ప్లే, ఎడిటరు, కెమెరామ్యాను, మొత్తం ఎనీథింగ్ ఆయన. ఓన్లీ మేము వచ్చి చేసిపోయామంతే. సినిమా చాలా అద్భుతంగా గుంటకల్లంతా పేరు నిలబెట్టారు అన్నట్టుగా డైరెక్టర్ కదీర్ గారిని మమ్మల్ని అంటున్నారు. చోర్నోట్లో కానీ మైన్ విలన్ చేశా. ప్రాక్టికల్గా ఇన్స్టా చేయడానికి కారణం ఏమంటే, ఇక్కడ తిరిగి ఆశరికి వచ్చింది. హైదరాబాద్లో ఉన్న ఆఫీసుల చుట్టూ తిరిగా, తర్వాత ఫోన్ నంబర్లు ఆఫీసుల చుట్టూ తీసుకొని, సార్ ప్లీజ్ సార్ ఏదైనా క్యారెక్టర్ చెప్పండి సార్, మీకు ఏమైనా కావాలంటే చేస్తానని నేను అడిగి డబ్బులు వేసిన రోజులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. అవునా? అవకాశాల కోసం ఇచ్చా. ఎంతవరకు ఇచ్చుంటారు? ఒక 70,000 వరకు ఇచ్చిట, ఒక 4-5 మెంబర్స్కి ఇచ్చిటాను. ఒక్కొక్కరికి 70,000 కాదు, ఒకరికి 20,000, ఒకరికి 15,000, అట్లా 30,000 అట్లా ఇచ్చుకుంటూ వచ్చి 10,000. అంటే ఎలా అడిగేవాళ్ళన్నా? అంటే అప్పుగా అడిగేవారు, అన్న అప్పుగా అన్నా నీకు ఖచ్చితంగా ఇస్తామన్నా, నీ క్యారెక్టర్ చెప్తానన్నా, అది ఇది అని చెప్పి ఇప్పించుకునేవాళ్ళు. నాకు అనిపించింది ఏమంటే, మనం వాళ్ళ దగ్గర పోయి అడుక్కొని తిని మనం డబ్బులు ఇస్తున్నాము అంటే. చూసా ఈరోజు నేను హైదరాబాద్లో, ఇందిరానగర్లో, కృష్ణానగర్లో మార్నింగ్ చూసా, చాలా మంది ఉంటారు. చాలా మంది ఇలాగే నేను వీళ్ళతో పాటు ఉంటే కరెక్ట్ కాదు, మనం అంటే ప్రూవ్ చేసుకోవాలా, మనకు కాల్ రావాలా. చాలా మంది ఫోన్ చేశారు, కానీ మీరు అన్నారు కదా రిప్లై ఇవ్వడం రాదని. మా ఫ్రెండ్ చూపించుకున్నా, మీ ఐడి చెక్ చేయించిన తర్వాత సినీ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు మీ దగ్గర. అంటే ప్రతి ఒక్కరిని మీరు అవతల వ్యక్తి ఎలాంటైనా మీరు ఫస్ట్ మీరు మాట్లాడే మాట, ఎంత పెద్దోళ్ళైనా మీరు మాట్లాడే విధానం నాకు నచ్చి
సరే రిప్లై ఇద్దామని రిప్లై ఇచ్చా. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా అసలు మామూలుగా మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా, లేకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు ఈ యాక్టింగ్ ఇవన్నీ అలాగా? యాక్చువల్గా అంటే మామూలుగా వినాయక చవితులకి 2 days 3 days ఉన్నా మేము క్యాస్ట్ ప్రకారం కాకపోతే మా ఏరియాలో ప్రతి ఒక్క క్యాస్ట్ ఉంది. బాలుగాడు ఉన్నాడంటే పండగే పండగ, లేకుంటే లేదనే కాన్ఫిడెంట్ తెచ్చుకున్నా. ఎందుకంటే అప్పుడు వినాయక చవితుల దగ్గర డ్యాన్సులు వేయడము, ఇలా అమ్మాయిలాగా వేసుకోవడము, లెగ్గిన్స్ వేసుకోవడము, ఎంటర్టైన్మెంట్ చేసేవాడిని అప్పటికే. ఇది ఒక 2 years అవుతుంది ఈ సినీ ఫీల్డ్కి పుట్టి. అదే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకొని మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధించాలా, ఎప్పుడైనా చనిపోయేదే. కానీ ఈ లోపల మనం చేయాలి. రాజకీయంగా ఎదగాలంటే 15 ఏళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టింది. ఆయన నేను మాట లేదు. చాలా మంది చాలా రకాలుగా అన్నారు, నువ్వు వార్డు కౌన్సిలర్ కాదు, ఎమ్మెల్యే కాదు అన్నారు. భగవంతుడు ఒకటే తోటి డిప్యూటీ సీఎం అంటే ఎంత తొక్కుతారో అంత ఎదుగుతారు. ఆయన్ని ఎంతో మంది అన్నా ఎవరినేమనలే. ఆయన రిజల్ట్ కష్టపడిన దానికి ఒక సీట్ వస్తే లక్షల పందాలు కట్టారు మా ఊర్లో. పవన్ కళ్యాణ్ గెలిస్తే చాలని ఆయనకు వచ్చిన సీట్లను గెలిచాడు. ది బెస్ట్ అనుకున్నాను. ఇంకా ఇన్వాల్వ్ అయిపోతున్నా. మామూలుగా ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేయడానికి టైమింగ్ ఉంటుందంట. నాకు టైమింగ్స్ తెలియదు. మార్నింగ్ 6 ఎప్పుడో చేయాలంట. నాకు రాత్రి 2 గంటలకు కనిపించింది రీల్ చేసేస్తా. నా భార్య పక్కనున్నా లేచిపోతుంటాను. నా భార్య చీరలు అవి తీసుకుంటా. ఏంటికంటే ఇంకా 2-3 రోజులు అడిగింది, వదిలేసింది. ఇంకా 15 వీడియోలను పెట్టేస్తా. మొన్న గబ్బర్ సింగ్ సాయి అన్న సూపర్ డ్రామా జూనియర్స్లో అడిగాడు, 16.4 million పోయింది, ఇది ఎలా పోతుంది, ఏమో చేసేవాడు డబ్బులు, నాకేం తెలియదన్నా, చదువుగాని రాదన్నా, అలా వెళ్ళిపోతుంది అని చెప్పేసా. అంటే టైం అన్ని తెలియదు అన్న, వెళ్తూ ఉందన్నమాట. మా అమ్మ గూగుల్ తల్లి, ఐఫోన్ వాడుతున్నా. ఇప్పుడు చందు నీకు ఫోన్ చెప్పేసి వచ్చేస్తుంది. ఓకే. అలా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చేసే వీడియోస్ ఇవన్నీ కూడా జనాలు నవ్వుకున్నా, అండ్ ఇంట్లో లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు లేకపోతే చుట్టాలు వాళ్ళు కొంచెం తక్కువగానే చూస్తారు. మా ఊర్లో అయితే పిచ్చెక్కింది. సో బాధ అనిపించదా? బాధ అంటే చాలా బాధ ఉంటుంది. మా నాన్న చనిపోయిన పొద్దు మల్లెమాలలో ఉన్నా, శ్రీదేవి డ్రామా కంపెనీలో. నాన్న చనిపోయినప్పుడు కానీ ఏడ్చలేదు. జనాలతో మోసపోయి యాచికి వచ్చింది. ఇది కరెక్ట్ కాదు, మనలో ఉన్నోడు బయటకు రావాలా. కెమెరా ఉందా, 10వ అంతస్తున దుంకు. నాకు ఆల్మోస్ట్గా ఇప్పుడు రామ్ చరణ్ గాంధీ వచ్చింది. మా ఫ్రెండ్ మూలాలని కర్నూలు అబ్బాయి, వాళ్ళు చేస్తుంటాడు. పిలిచినా నాకు మైన్ పక్కన ఉండాలా. ఎందుకు ఏడాది పెడితే శివలింగాలు 1 కోటి లింగాలు ఉంటాయి, ఒక లింగానికి మొక్కుతారు. అలా పక్కన ఉన్న వ్యక్తి దగ్గర పెట్టు, నేను చేస్తా, నాకు డబ్బులు వద్దు, నువ్వు డబ్బులు వద్దు ఏమొద్దు, అలాగైతే చేస్తా అంట. సరే నాకు అట్లా వచ్చినప్పుడు చెప్తానని చెప్తారు, చేయలేదు. ఇప్పుడు చోర్నోడ్ బాగా సక్సెస్ అయింది. అలాగే ఇన్స్టాలో ఫుల్ ట్రోల్ అయిపోతున్నాను. చాలామంది ట్రోల్ చేస్తున్నారని అన్నారు, కానీ నేను ఇన్స్టాలో ప్రతి ఒక్కరికి అడిగేది అదే, చెప్తూ ఉంటా లైవ్ వచ్చినప్పుడు. నేను లైవ్ పెడితే నాకు అమెరికాలో, లండన్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను చదువు రాదు, తెలుగు తప్ప నాకు వేరే లాంగ్వేజ్ రాదు. ఇప్పుడు ఏదో క్యారెక్టర్ కోసం ఇలా గెటప్ వేసుకుంటా అనుకోరు. నేను ఎప్పుడు పోయినా ఇలాగే తిరుగుతుంటా. ఎక్కడ పోయినా తమిళనాడు నుంచి వచ్చారా, తమిళ్లో మాట్లాడతారు, నాకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. ఇప్పుడు నాకున్న ఫాలోవర్స్ అంతా ఎక్కడెక్కడి నుంచో ఉన్నారు, వీడియో కాల్ చేస్తారు, సైకిల్తో మాట్లాడతా. ఇప్పుడు 16 భాషలో 17 భాషలో ఉన్నాయి. అన్నిటిని మించిన భాష ఒక భాష ఉంది. ఏ భాష? మూగ భాష. ఆకలి అవుతుందని ఇట్లా చెప్తే అర్థం చేసుకుంటాడు. అంటే దాని తగ్గట్టుగా చేసుకోవచ్చు. కొన్ని నేను మూవీ ఛానల్స్ కానీ చూస్తా, ఎందుకంటే ఎన్ని లాంగ్వేజ్ రావు, ఈ లాంగ్వేజ్ అని పనికొస్తుంది అని అవి కానీ చూస్తా. అలా చేస్తూ ఇప్పుడు దాకా ఇవన్నీ చేశా. తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఎందుకు వచ్చింది, నీకు పని చేసుకోవచ్చు కదా? చాలా మంది ఉన్నారు అన్న. నా ఫ్రెండ్ పక్కన ఉంటాడు కదా, నా దగ్గర వాడు చెప్పుడు, వాడికి మెంటల్ ఎక్కిందా, అలా చేస్తాడు ఇలా చేస్తారంటారంట. అన్నా నా దగ్గరే అనడు, ఎవరైనా క్యాజువల్గా అనుకుంటే సగిన అంటాడు అనమాట. వాళ్ళు అన్నారా వీళ్ళు అన్నారా అంటాడు. కానీ నేను 10 మందిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అలా చేస్తున్నా. ఇంతలా మీసాలు పెట్టుకొని, మామూలుగా అంటే రెడ్లకి రాజులకి ఊర్లో ఇలా పెట్టుకొని తిరుగుతుంటారు. నాకు ఒక డిఫరెంట్ మైండ్ ఆఫ్ ఉందనమాట. హైదరాబాద్ అంతా రాయల్ ఎన్ఫీల్డ్ ఫేమస్, అలానే లోన్ వేసుకొని తిరిగేమని చూస్తారు. రాజుల కాలంలో ప్రతి ఒక్క రాజుకి గుర్రాలు ఉండేటివి, గాడి మీద తిరిగేమని చూస్తారు. నేను ఆ కాన్సెప్ట్ ఎంచుకున్నా, ఎవరి దగ్గర లేదు నా దగ్గర ఉండాలా. నా దగ్గర ఓపెన్ టాప్ జీప్ ఉండే, తర్వాత బుల్లెట్. అంటే 5 kilometers నేను వస్తున్నానంటే వాడు వచ్చాను చెవులు మూసుకోవాలి. ఇట్లా ఊరంతా నన్ను చాలా మంది ఓడ్చుకున్నారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గుంటకల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం చెప్పుకోవాలి. ఎందుకంటే వీడు ఎందుకు వీంతో అని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, వాని హ్యాపీ లేని పిచ్చి వాళ్ళని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అలా సక్సెస్ అయ్యి ఇప్పుడు దాకా మీ దగ్గర వచ్చి కూర్చున్న స్టేజ్కి వచ్చాను అనడం అంటే మా బంధువులు కానీ చాలా చులకనగా చూస్తున్నారు. కానీ నాకంటూ ఒక గోల్ ఉంది. ఏ రోజుకైనా ప్రపంచంలో సినీ ఫీల్డ్లో ఓ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలా. నాలో ఎలాంటి కళలైనా ఉన్నాయి. మీరు నవ్వించమంటే నేను 2 నిమిషాల్లో మిమ్మల్ని నవ్విస్తా. తలకాయ బాలు కొట్టుకుంటా. కానీ కరెక్ట్ స్టేజ్ లేదు ఎక్కడ. ఆ రెండోది వద్దు కానీ అన్న, తలకాయ పగలు కొట్టుకోవటం ఫస్ట్ది చేద్దాం. తలకాయ బాలు కొట్టుకోవడం అంటే నా డైలాగ్ ఉంది అనమాట. అలాగే అవునా? ఏదో ఒకసారి మీ డైలాగ్ చెప్పండి. తెలుసుగా, బాలయ్య జీటీఎల్ కోర్త తునుకులే లెట్స్ డు ఇట్. ఏ తునకలే అంటే పగిలిపోతుందనా లేకపోతే అంటే అది ముక్కలేనా? ఫ్లోలో అట్లా పెట్టుకున్నాను అన్న ఊత పదం. అది ఎక్కడ పోయినా ఇది లేదు మీ మీ ప్రాంతీయ భాష దాంట్లో మామూలుగా మా రాయలసీమలో అయితే ఇక్కడ అండి అది అనుకుంటారు, లే వాయ్ సాయి అనుకుంటారు. ఇక్కడ రాలే చూసుకుందాం, రాలే నీ కథ ఏం లే రావాయ్, అట్లా లాంగ్వేజ్ లో ఉంటుంది. దీన్ని బాలయ్య జీటీఎల్ కి కలుపుకున్నాను. ఇది ఎక్కడ పోయినా నన్ను చూస్తుంటేనే వాళ్ళు ఇటు కొట్టుకుంటారు. ఆల్రెడీ ఫాలోవర్స్ అని తెలిసిపోతుంది. ఇంకా తలకే కొట్టుకుంటారు వాళ్ళే. నవ్వించండి జోక్స్ కానీ ఏమన్నా లైక్ అలాగా. కానీ ఒకటి మీకు దానికంటే ముందు ఒక ఎవరైనా చేస్తారో లేదు తెలియదు, నేను నేర్చుకున్న విద్య. హెయిర్ ను ముడి వేస్తే ఎవరైనా ఉప్పుతారా? హెయిర్ ని ముడి సింగిల్ హెయిర్ తీసుకుని ముడి వేసేస్తా, దాన్ని ఉప్పుతారా ఎవరన్నా? నాకు తెలియదు అన్న. మరి నేనైతే ఇప్పుడు సపోజ్ ఆ వైరో తాడో ఉంది, కట్టేసాం, చాలా టైట్ గా ఎగ్గేస్తాం, దాన్ని విప్పడానికి అవుతుందా? కొన్ని అయితే విప్పడానికి అవుతుంది. ఇంటికి ఉప్పొచ్చా అన్న? సింగిల్ హెయిర్ ముడి వేస్తే ఉప్పొచ్చా? నేను ఉప్పుతా, చేత్తోనే ఉప్పుతా. అదే చేత్తోనే వేసి నువ్వు లారీలతో ఎగ్గి తెగిపోయే వరకు ఎగ్గిదని, కానీ దాన్ని ఓపెన్ చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఆ వీడియో ఇప్పుడు చేశారా? లేదు, నేను చేయలేదు. కానీ సరైన స్టేజ్ వచ్చినప్పుడు చేద్దామని అనుకున్నా. ఇంకా మనము మీకు పర్సనల్ చేసి పెడతాను, మరి మీ దగ్గర ఖచ్చితంగా వస్తా 100%. ఈ విద్య ఎప్పుడు నేర్చుకున్నారా? ఏ వయసులో నేర్చుకున్నారన్న? అది ఏదో మామూలు క్యాజువల్, అదే ఏదో ఒకటి ప్రత్యేకత ఉండాలి కదా మనలో అనేటట్టుగా చేసుకున్నా. ఓకే. అండ్ అంటే ఇప్పుడు మీరు అన్నారు, నేను ఇంత చేస్తున్నా కూడా కొంచెం తక్కువగానే చూస్తున్నారు, ఏదో పిచ్చోడు అనుకుంటున్నారని ఇలా అన్నారు. బట్ ఎంతైనా కూడా ఇంట్లో సపోర్ట్ చాలా ఉండాలి. సో ఆవిడ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఆవిడ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, ఎందుకు మనకి ఇదంతా పని చేసుకోవచ్చు కదా ఈ టైప్ లో? లేకపోతే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏంటి అంటే, ఇంట్లో వాళ్ళు బాగానే ఉన్నా ఈ ఇరుగు పొరుగు వాళ్ళు అంటూ ఉంటారు, ఏంటి మీ ఆయన ఏంటి అలా చేస్తున్నాడు, మీ ఆయనకి అనిపించి. సో ఇలాగా ఆ మాటలు కూడా ఆవిడ చాలా ఫీల్ అవుతూ ఉంటారు, మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా? చెప్తుంటారు. కానీ నా భార్యకు తెలిసిపోయింది. అంటే నేను ఏదనుకుంటే అది నెరవేర్చుకుంటా. 20 ఏళ్ళైంది పెళ్ళి. వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, చెప్తున్నాను కదా. సపోజ్ ఇప్పుడు చిల్లర అన్నా కదా, మేము గొడవ పడుతున్నా ఇంటి పక్కనోడు చూసుకుంటూ ఉండాల్సిందే. ఇట్లా ఏవి దొరికితే దాన్ని తీసుకొని అప్పుడు చేశాము. నా సొంతము, మా బంధువులే నా భార్యను వాళ్ళతో ఉంటే చంపేస్తాడు, వాడిని విడాకులు ఇచ్చి వదిలిపెట్టని చాలా తుర్లు అన్నారు. హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు 2 కూతుర్లు. కానీ బాధపడుతుంది, ఎన్నాళ్ళు ఇట్లా సినిమాలు అని పని చేసుకుని. నేను డ్రైవర్ యాక్చువల్గా, అంటే నాకు 13 years ఎక్స్పీరియన్స్ డ్రైవర్. మొత్తం ఆల్ ఇండియా తిరిగా. పిల్లలు పెరిగే కొద్దీ ఇబ్బందులు అయితే స్వామి, నువ్వు యాటికి పోయినా అప్పులు చేసుకుని సినిమా అంటే. ఇప్పుడు ఇటు రావడానికి నేను 2000 తీసుకొచ్చుకోవాల్సింది హైదరాబాద్ నుంచి, గుంటకల్ నుంచి రావాలంటే. మనకి ఇన్కమ్ లేదు. ఇంతకుముందు ఏదో అది ఉండే చేసుకుంటుంటే సరిపోయా. ఇప్పుడు ఏం లేదు, కానీ చాలా ఇబ్బంది అయిపోయింది. ఏం లేదు, ఇంకా తినకపోయినా సినిమా అన్న ఆశ తప్ప వేరే ఆశలు ఏం లేదు. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇలా తిరిగితే మళ్ళీ వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటని ఎప్పుడు ఆలోచించలేదన్న? అంటే అట్లా అనిపించినప్పుడు మరి నా గుర్తొస్తాను నాకు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఏం చేయాలనుకున్నా ఆయన దగ్గర ఉంది. ఆయన రోడ్డుని తిరిగాడు, ఎంతో మందితో ఎన్నో రకాలుగా అనిపించుకున్నాడు. ఇప్పుడు సక్సెస్ వచ్చింది కదా. నన్ను ఎంతమంది అయితే అంటారో, నేనేమంటున్నా అంటే మనకి చెడు అలవాట్లు ఏం లేవు. ఈరోజు కాకపోయినా రేపైనా, మన్నాడైనా, ఇంకా నెలకైనా, సంవత్సరానికైనా సక్సెస్ అవుతానని నమ్మకం నాకుంది. నా భార్య దానికి ఎంకరేజ్ చేస్తుంది. మా అమ్మ టీవీలో కనిపిస్తాడని మా నాన్న బతకడం అందరూ చెప్పుకునేవాడే, నా కొడుకు టీవీలో వస్తాడు, ఆ టీవీలో వస్తాడు, ఈ టీవీలో వస్తాడని. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో బుల్లెట్ భాస్కర్ అన్నకి ఫోన్ చేసి మాట్లాడతాను. తర్వాత రాజు మాస్టర్ అని శ్రీదేవి డ్రామా కంపెనీ కొరియోగ్రాఫర్, ఆయన ద్వారా కానీ 3-4 ఎపిసోడ్లు చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ టెలికాస్ట్ అయినాయి కానీ అలా వచ్చిపోవడం అంతే.
మైక్ చేతిలో పెట్టించి మాట్లాడిచ్చే స్టేజ్ మీద అంతేం లేదు. ఇంకా ఇంద్రజ మేడంతో వాళ్ళ గురించి కానీ మాట్లాడా. ప్రపంచానికి ఈ పొద్దు సుడిగాలి సుధీర్ కానీ అభిరాది కానీ ఎంతో మంది ఆర్టిస్టులు వచ్చారు సినీ ఫీల్డ్ ఈ పొద్దు ఎదిగారంటే ఒక మల్లెమాల సంస్థనే. ఎలా ఉంది షూటింగ్ అదంతా మీకు ఎలా అనిపించిన ఎక్స్పీరియన్స్? కొత్త బాగుంటుంది అన్న. అటు పోతే కుటుంబంలో ప్రతి ఒక్కరిలాగే ఫుడ్ కాఫీ ఏం కావాలో ఉంటాయి. కానీ మనం వాళ్ళకి తెలియాలంటే ఎలా ఎవరిని పట్టుకోలే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరైన రూట్ తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ రావడానికి 100 మార్గాలు ఉన్నాయి. డబ్బున్నాడు ఫ్లైట్లో వస్తాడు, లేనోడు ట్రైన్లో వస్తాడు, ఇంకా లేనోడు బస్సులో వస్తాడు, ఇంకా ఉన్నాడు కారులో వస్తాడు, లేనోడు సైకిల్ వేసుకొని వస్తాడు, ఇంకా లేనోడు గమ్యం ముఖ్యం ఇంపార్టెంట్. నడుచుకుంటూ వెళ్ళారు కరోనా టైంలో, 1000 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ప్రాణాలు కాపాడుకుని ఉన్నారు, ప్రాణాలు ఊగొట్టుకుని ఉన్నారు. ఇక్కడ గమ్యం ఇంపార్టెంట్గా నాకు పోయే దావ తెలియట్లే. అందుకే ఇవన్నీ పక్కన పెట్టేసి ఇది సోషల్ మీడియాకి ఒక ముందు రేంజ్లో పోతుందని ఇన్స్టాలో చేస్తున్నా. ఓకే. సో అంటే ఇప్పుడు మామూలుగా లైక్ ఒక్కొక్క వీడియో చేస్తున్నప్పుడు మనకి సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారు, అండ్ ఇన్స్టాలో అయితే ఈ ఉప్పల బాలు లేకపోతే అగ్గిపెట్టి మచ్చ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఎప్పుడైనా టచ్ లోకి వచ్చారా? వీడియోలు బాగా చేస్తారు అది ఇదని లేదన్నా. మెసేజ్ చేయటం ఎప్పుడైనా అలాగా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు రాదన్న. అంటే అన్నీ పెడతానే ఉంటారు. దాంట్లో 45,000 మంది ఫాలోవర్స్ లో దాదాపు 20,000 మంది ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా వస్తే పక్కన చూపించుకుంటా ఇది ఎవరు అని, ఐడి చెక్ చేసుకుంటా, అది బెస్ట్ అనిపించినప్పుడు రిప్లై ఇస్తా. అంతవరకు రిప్లై ఇవ్వను. రాంది మనకు అదే కదా, అట్లా కొద్దిగా అయిపోయినా. కాకపోతే నాకు హర్షసాయి గారు నా గురించి మాట్లాడినాడని టాక్ వచ్చింది. అవునా? ఏమని మాట్లాడారంట? ఈయన రీల్స్ అంటే పత్తికొండలో ఉన్నారు వేరే వాళ్ళు, హర్షసాయి లాగా చేస్తుంటాడు అబ్బాయి. ఆ అబ్బాయి వెళ్ళినప్పుడు వైజాగ్ కలిసినప్పుడు రీల్స్ చూశాడంట. ఇతను ఎక్కడంటే సార్ మా సైడ్ అన్నారంట. మాట్లాడాలా డిస్కషన్ చేయాలనే కాన్ఫిడెంట్ లో ఉన్నాడని చెప్పారు. అయితే వాళ్ళ నంబర్ అడిగా, నంబర్ ఇచ్చారు, పని చేయట్లేదు సార్ది. ఓకే. ఆయన అప్రోచ్ అయినా నాకు వేరే ఆశలు లేవు. ఇప్పుడు ఆయన సాయం చేస్తున్నట్లు నాకు సాయం చేయాల్సిన పనిలే. సినీ ఫీల్డ్ లో ఉన్నాడు, సినిమా తీస్తున్నాడు, ఆయన కలవాలని ఆశ ఉన్నా నాకు సినిమాలో ఛాన్స్ ఇస్తాడని తప్ప వేరే ఆశ లేదు. వేరే ఆశ లేదు. వేరే ఆశ. ఏమడుగుతారు హర్ష సాయిని కలిస్తే? సినిమాలో ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా సార్, ఆ సినిమాలో నాకు ఏమైనా అవకాశం ఇస్తారా? 100 మందిలో ది బెస్ట్ సెలెక్ట్ అయితే నాకు క్యారెక్టర్ ఇవ్వండి, లేకుంటే లేదన్న కాన్ఫిడెంట్తో చెప్పగలను అంతే. నాకు తినేకి ఉంది, మా నాన్న సంపాదించే 2 ఇండ్లు, నేను ఇది స్వతంత్రం చేసుకున్నాను. కానీ ప్రపంచమంతా నాకు దీని మీద వేరే. లేస్తే సినిమా, పొద్దున్న లేస్తే రాత్రి తిన్నా పడుకున్నా ఏ చేసినా అంతే. రీల్స్ సినిమా, రీల్స్ సినిమా, సినిమానే 100%. కానీ ఇక్కడికి రావడానికి మార్గాలు లేవు నాకు. ఓకే. సో ఇప్పుడే మార్గం కొంచెం స్టార్ట్ అవుతుంది. ఎక్కడ పోయినా ఫేమ్ వస్తుంది, గుర్తు 100% పడుతున్నారు. ఓకే. చూడంగానే తుణుకులతో చేయి ఇట్లా అనేసుకుంటారు. ఆల్రెడీ ఆ స్టేజ్కి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరింగ్ పోతుంది ఇన్స్టాకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా నేను ఇన్స్టా ఫ్రేమ్ కట్టుకుని ఇంట్లో. మీరు చూస్తా కూడా మంచి విలన్ లా ఉన్నారు. స్టార్టింగ్ లో మాట్లాడుతూ కేసులు ఉన్నాయి నా మీద అన్నారు. ఈ మామూలుగా 3rd డిగ్రీ చేసేవాళ్ళు అప్పుడు మీకు స్టార్టింగ్ లో. చెప్పుకూడదేమో అంటే ఏదైనా ఊర్లో జరిగిందంటే ఫస్ట్ పట్టుకోవాలి నన్నే. సమైక్యాంధ్ర చాలా పోరాడా. ఇప్పుడు సమైక్యాంధ్ర తెలంగాణ డివైడ్ కాకముందు సమైక్యాంధ్ర కావాలని చాలా పోరాడా. మేడం సుప్రజ మేడం డిఎస్పీ ఉండే, విలేకరు లచ్చయ్యని ఉన్నాడు. తను తీసుకెళ్లి ఆ ఊర్లో రోడ్లు బంద్ చేయించి, టైర్లు అంటించి, షాపులు అని చేసి 1 నెల 2 నెలల వరకు చేసా. బాగా చేసిన తర్వాత డిఎస్పీ గారు మేడం కంట్లో పడ్డాను, ఒత్తిడి పిల్లంపించారు, లోపల గుచ్చిపెట్టారు. రేపు కనపడితే నీ మీద షీట్ ఓపెన్ చేస్తా, వేరే మార్గం లేదు. కానీ ఈయన మీ ఫ్రెండ్ చెప్పాడు విలేకరులు వచ్చి, ఆయన కోసం TV6 ఆయన విలేకరు, ఈయన చెప్పాడని ఆపుతున్నా. కొద్దిగా మారడానికి కారణము స్టార్టింగ్ ఇందు చెప్పుకుంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు ప్రచారానికి వచ్చాడు మా ఊరు గుత్తికి వచ్చాడు. గుంటకల్ రారు. గుంటకల్కి వస్తే చాలా మంది ఓడిపోతారని ఒక ఉంది, చాలా మందికి రారు. గుత్తికే అన్నది ఉంది, గుత్తికి వచ్చాడు. అప్పుడు నేను ఒకటి చేశాం. తాగిన కైపులో లారీ పక్కన పడిపోయింటే ఆ లారీ వ్యక్తి సామాన్లు తీసుకుని తాగిన కైపులో గుజరీకి వెళ్ళని చూసాము. ఆ లారీ డ్రైవర్ క్లీనర్ ఏం చేశాడంటే ఆ డబ్బులు మేము తీసేసుకున్నామని ఓనర్ చెప్పేశాడు. జరిగిపోయింది కదా, ఎలక బొక్కలేకి ఎలకే బోలని రూల్ లేదు. పాము పోవచ్చు, కప్ప పోవచ్చు, ఎలక పోవచ్చు. మేము ఆ బొక్కలో పడ్డం తప్పు. వాడు దొబ్బేసినాడు. ఇంకా దొబ్బేసిన స్టేషన్లో వేశారు. 2 రోజులు 3 రోజులు బట్టలు ఉప్పి కొట్టారు. చాలా మంది డిపార్ట్మెంట్కి భయపడతారు కదా. నేను
అది ఇదే కాన్ఫిడెంట్ అప్పుడు కానీ. ఇప్పుడు మనం ఎక్కలేం కొండ, కానీ ప్రయత్నం చేస్తూనే ఉన్నా. నాకు సాధ్యం కాదు కానీ ట్రై చేస్తున్నా. స్టేషన్లో కానీ నువ్వు ఏంటో రా, నీ కట్ చూసుకుంటే ఇంటికి అన్నోడిని. ఆయన అడగని పన్న ఆ భాష సార్, ఆయన జమీందారు, ఏఎస్ఏ రిటైర్డ్ అయినా. ఆయనకని చెప్తాను, సార్ నేను మాట్లాడడానికి మీరు స్వతంత్రం ఉన్న కొద్ది కారణం సార్ అని. నాకు టార్చర్ తట్టుకోలేక సెల్లు బదులు కొట్టున్నాను ఆయన స్టేషన్లోనే. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినావు కదా, ఎన్నాళ్ళు పెడతావు జైల్లో, బయటకు రావా, నువ్వు ఇంటికి పోవా అని స్టేషన్లో అన్నోనే. తర్వాత మీరు స్టేషన్లోనే అన్నాను. వార్నింగ్ తట్టుకోలేక ఫోన్ పగులు కొట్టాడు. ఫోన్ పగులు కొట్టి మళ్ళా బయటకు వచ్చే ముందర నాకు అనిపించింది, అంటే భయపడినాడు అనుకున్నా. అంత అయిపోయింది, పిట్టి కేసు కట్టారు, కోర్టుకు పోయి పిట్టి కేసు మేడం ఏదో తొండపాటు తేజ్ జరుగుతుంటే అలా అనిపించింది, ఏదో తీసుకొచ్చామని కేసు కట్టామన్నారు. తర్వాత అనిపించింది అంతరంగ లోపల కొట్టి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి భుజమని చేసి చెప్పాడు. అంటే తల్లిదండ్రులుగా చెప్పలేరు, అలా చెప్పాడు. అప్పుడు తెలియదు నాకు. 2-3 నెలలు తాగి తిరుగుతానే ఉన్నా, దొరికితే మళ్ళా నా పగ తీసుకోవాలనే మూమెంట్లోనే ఉన్నా. భుజమని చేసి చాలా చెప్పాడు, నువ్వేమన్నా కొడకారా, నువ్వు సంపాదించుకుంటే నాకేమన్నా వస్తుందరా, మీ అమ్మ మీ నాయన కడపను కొట్టి ఇలాంటి పనులు చేయడం తప్పు కదా, నువ్వు చేసింది చిన్నదే, వాడు ఇంకోటి చేసి నీ మీద మోపినాడు అని భయపడినాడు అనుకున్నా. వీడు ఏడదంతాడో మళ్ళీ బయటకు వచ్చినాక ఇలా కవర్ చేసుకుంటాడు అనుకున్నా. కానీ నిదానంగా తెలిసింది ఆయన కొద్దిగా మారడానికి కారణము. ఓకే, ఈ థర్డ్ డిగ్రీ ఏంటన్నా ఎలాగా? మామూలుగా ఈ బెందులు ఉన్నాయి కదా, మామూలుగా చెప్పుకోకంటే చొక్కేస్తారు నరాల మీద. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఉంటారు కాదు, సూదులు గుండు పిన్నులు చెక్తే బ్లడ్ వచ్చేస్తుంది అట్లా. అవన్నీ తట్టుకుని మానేసి మొత్తం అంతా మారిపోయి ఇప్పుడు చక్కగా బొట్టు పెట్టుకుని సాధుజీవి లాగా సినిమాలు ఇవన్నీ కాదు. ఇప్పుడు ఎక్కడికైనా సినిమా ఛాన్సుల కోసం వెళ్ళినప్పుడు ఇది చెప్పాల్సింది. భాషా సినిమాలో రజనీకాంత్ గారు చెప్తారు కదా, సార్ నాకు ఒక పేరు ఉంది సార్ అని చెప్పి ఇలాగా. ట్రోల్ కాలేదన్న మనము. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదో 10 మంది తెలిసిపోతున్నాం కాబట్టి ఇప్పుడు ఎటుపోయినా. ఇప్పుడు పులివెందుల మహేష్ గారి ఇప్పుడు సినిమా స్కూల్ లైఫ్ అనే సినిమా ఈరోజు ఓపెనింగ్, అటుకి వెళ్ళా. యాక్చువల్గా అటుకి వెళ్తే ఆయనతో 1000 మంది ఫోటో దిగితే నాతో 100 మంది దిగారు. ఆయన క్రేజ్ అయింది, నా క్రేజ్ నాది. ఓహో ఇక్కడ దాకా మంది పాకుతుందిరా, ఇంకా చేయాలని కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంకా వచ్చింది. ఓకే, ఇప్పుడు మామూలుగా ఈ ఇన్స్టా మీద కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఉందా మీకు? యూట్యూబ్ ఛానల్ ఉందన్న, మోనిటైజేషన్ అయింది. ఎంతమంది ఫాలోవర్, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 3400 మంది ఉన్నారు. ఓకే, యూట్యూబ్ మోనిటైజేషన్ అయింది. ఎలా సంపాదన ఎలా వస్తుంది ఈ మీరు చేసే వీడియోల ద్వారా? నెలకు వచ్చేసరికి ఎంత సంపాదిస్తున్నారు ఏంటి? ఇప్పుడు ఏం లేదన్న, సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో మొన్న పడింది డాలర్, ఎంత $58 పడినాయి అంతే. ఇంకా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్మినేను ఇలా అవన్నీ ఉంటాయి, మనకేం తెలియదు, నచ్చిందా విడిదీసి పెట్టేయడమే అంతే. అట్లా చాలా మిస్ అయ్యింటే క్రాంతి అన్న అని ఆయన పిలిచి ఉత్తరు, నువ్వు చాలా పోతున్నాయి కదా బాలు, నీకు డబ్బులు వస్తున్నాయి అంటే లేదన్నా అన్నాడు. ఆయన తీసుకొని మోనిటైజ్ చేశాడు యూట్యూబ్, ఫేస్బుక్. మా నాన్న చనిపోయినప్పుడు కానీ బాధపడలేదు, కానీ ఇన్స్టా పోయింటే 4-5 రోజులు సోషల్లోనే కూర్చున్నా. మా నాన్న పక్కనే పడుకొని చచ్చిపోదాం అనిపించింది. దేనికన్నా నాలాగా చేయలేరు ఎవరు అని నా కాన్ఫిడెంట్. చేసేవాడిని ఎంకరేజ్ చేయలేరు. రిపోర్ట్లు కొట్టి ఇన్స్టా పోయింది. అయ్యో, అప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఉండేవారు? 16K ఉంటారు. 16K ఉంటారు. ఆల్రెడీ ట్రోల్ చేసిండ్రు. రిపోర్ట్లు కొట్టి పోయింది అన్నారు. శతవిధాల చాలా ట్రై చేయించా వాళ్ళతో వెళ్తే. ఇప్పుడు మీరని చెప్తే మీరుకి ఆయనకి అట్లా చూసుకుంటూ వచ్చిన, రికవరీ కాలే. తర్వాత మా ఫ్రెండ్ అది వీరేష్ రెడ్డి కదా, వాళ్ళ చిన్నాయన కొడుకు ఈశ్వర్ ప్రసాద్ అని సాఫ్ట్వేర్ అబ్బాయి, లండన్ ఎక్కడ ఉండొచ్చాడు. వాళ్ళ బాబా ఫేస్బుక్లో పనిచేస్తున్నాడంట. ఆయన కాన్ఫిడెంట్గా తీసుకున్నాడు, బాబా ఇన్స్టా కోసము 3 రోజులు శ్మశాన ఇంటికి పోలే. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి అడిగితే శ్మశానంలో ఉన్నా అంటే, మళ్ళీ మా ఫ్రెండ్ అడిస్తే ఇంకా అప్పుడు ఇంటికి పోయినా, నేను తెప్పిస్తాలని చెప్పినాడు. నా కూతురు పుట్టినరోజు నా పోతే మళ్ళీ ఇన్స్టా తిరిగి వచ్చింది. ఇప్పుడు ఐడియాలు అన్నీ అబ్బాయితోనే పెట్టుకున్నాడు, ఈశ్వర్ ప్రసాద్ అని అన్న అబ్బాయితోనే పెట్టుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పోయిన ఇన్స్టా తిరగడానికి కానీ ఆ అబ్బాయి ఈశ్వర్ ప్రసాద్. కామెంట్లు ఎలా వస్తాయన్న మీకు మీరు చేసేదానికి? నాకు చదువు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పర్సనల్ గా ఏమన్నా కొంతమంది బాగుంది బాగా చేయంటారు, కొంతమంది వరి బాబు నువ్వు చేయమాకరా ఇంకా వీడియోలు అని చెప్పేసి కొంచెం మనల్ని తక్కువ చేస్తుంటారు కదా, అవి చదివి వినిపిస్తారా మీ పక్కన? అంటారు కానీ చెప్పలేరు, గలీజ్ మాటలు పెట్టింటారు. అది
నోటికి కానీ రాని మాటలు పెట్టింటారు. ఆ, కొంతమంది లైవ్ లోకి పోతే నేను ఎప్పుడు పోయినా 50 నుంచి 100 వరకు వస్తారు లైవ్ లో. అప్పుడు చెప్తారన్నా ఎవరిని పట్టించుకోవద్దన్నా, నువ్వు ఇంకా చేయన్నా, నీకు ఎంకరేజ్ చేస్తాము, నీకు సపోర్ట్ చేస్తాము అని అంటారు. కొంతమంది ఆడ బ్యాడ్ కామెంట్లు పెడుతుంటారు, అవేవో చెప్పులు గుర్తులు బరా గలీజ్ పెడుతుంటారు. కానీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు రాదు, దొబ్బేస్తుంటాం అంతే. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా డ్రైవింగ్ చేస్తున్నారు. నేను డ్రైవింగ్ యాక్చువల్గా అంటే సినీ ఫీల్డ్ లో ఛాన్సుల కోసం ప్రొడ్యూసర్ దగ్గర నిర్మాత ఎవరి దగ్గర చేద్దాము అని ఎంక్వైరీ చేస్తే, నేను డ్రైవర్ లాగే చూస్తారు, నీలో ఉన్న టాలెంట్ గుర్తుపెట్టించి సినిమాలో అవకాశం ఇప్పిస్తామన్నారు అన్నారు. ఎంతో కష్టపడినావు, వదిలిపెట్టు, ఇదే చేసుకో అని చెప్పి నాకు తోటి మిత్రులు వాళ్ళు చెప్పారు. దానికోసమనే ఇప్పుడైతే ఇన్కమ్ ఏం లేదన్నా, ఇప్పుడైతే నెలకు 15,000-20,000 అప్పు చేసుకొని తింటున్నా. భార్య, 2 పిల్లలు, మరి అప్పు ఎలా తీస్తారు? ఇప్పుడు కాకుంటే యూట్యూబ్ లో మోటివేట్ చేసింది కదా, దీంట్లో ఏమో చేద్దాం, ఫ్రాంక్లు చేద్దాం, ఫండ్ చేద్దాము అన్న కాన్ఫిడెంట్ లో ఉంది. అదే ఇప్పుడు మనము జనాలు ఒక మూట బియ్యము ఒడ్లు కొనుక్కొని వచ్చి 10,000 ఒడ్లు భూమిలో పోస్తారు. ఎలా పోస్తారంటే పంట తిరిగి వస్తుందనే ఆశతోనే. నేను చేసే కాన్ఫిడెంట్ అంతా నాకు ఏదో మూవీలో అవకాశం రాకపోతుందా, నాకు ఇన్కమ్ రాకపోతుందా అన్న కాన్ఫిడెంట్లోనే ఉన్నా. అంతకు మించి వేరే సంపాదన అయితే లేదు. కానీ నా ఫ్రెండ్ హైదరాబాద్ అమ్ముతారంట, కొందామంటే అనేక రెడీగా ఉంటాడు. నాకు అంత సపోర్ట్. హైదరాబాదు అమ్మరు, నేను కొనలేను, కానీ నా ఫ్రెండ్ నాకు అంత సపోర్ట్ ఇస్తాడు. ఓకే. మొత్తం మీద ఫ్రెండ్షిప్ కి మీరు ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట. లేదు, క్లాస్మేట్స్ కాదు, ఏం కాదు, మా అన్నతో 10 ఏళ్ళు మాట్లాడలే నేను. మాట అంటే మాట, ప్రాణమైన మాట రాదు. నా కాన్ఫిడెంట్ అలాగే ఉండేవాడిని. వీడు వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయింది. అదే వీడే బెస్ట్ అనుకున్నా, ఏం చేయాలనుకున్నా వీడే, వీడు చెప్పింది ఏం చేయను. కొద్దిగా ఎంకరేజ్ చేస్తుంటాడు, ఊతురు వాళ్ళు వీళ్ళు అంటుంటే బాధపడతాడు అనమాట. నా ముందర నా ఫ్రెండ్ అని అన్నాడని బాధపడతాడు, తర్వాత మళ్ళీ చెయ్యి ఏం కాదులే అంటాడు. ఓకే. సినిమాలు చూస్తారన్న బాగా? పుష్ప చూశాను అంతే. ఇంకా నా సినిమా పత్తూరు చూసా, మన చోరునోట్ అనే మూవీ పత్తూరు చూసా. సినిమాల మీద రావడానికి కారణం ఏమంటే ఎలాగైనా చేయగలనే కాన్ఫిడెంట్ నాకు ఉంది. ఓకే. కానీ ఏమైనా చేయాలో. ఎలాంటి డైలాగులు చెప్తారు మీరు? చెప్పమంటే ఇప్పుడు ఆడిషన్ కి వెళ్ళారు, సడన్ గా డైరెక్టర్ ఏదైనా ఒక డైలాగ్ చెప్పు అని అంటే ఏం చెప్తారు? సినిమాలో చెప్పమంటే చెప్పనన్నా నేను. సార్ మీ ఓన్ డైలాగ్ చెప్పండి. ఆడిషన్స్కి వెళ్తాము, స్క్రిప్ట్ ఇస్తాడు. స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత అన్న మీరు ఇది ప్రాక్టీస్ చేయండి చెప్పండి అంటారు. చదువు రాదు, సర్లేండి సార్ మీరు ఏదైతే ఉందో నాకు వాయిస్ మెసేజ్ పంపిండి సార్ అని చెప్తా. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడతారు. జస్ట్ 10-20 మినిట్స్లో వచ్చి రిప్లై చెప్పేస్తా. చెప్పిన తర్వాత మొన్న ఒకటి విజయ్ దేవరకొండ సినిమా సెలెక్ట్ అయ్యా. విజయ్ దేవరకొండ అనంతపూర్లో ఆడిషన్స్ పెట్టారు, 4 జిల్లాలు పెట్టారు. అక్కడ ది బెస్ట్ అని చాలా మంది, నేను ఒకప్పుడు నంబర్ ఇప్పించుకునేవాడిని, ఏదైనా అవకాశం చెప్పండి అన్న, మీ నంబర్ ఇస్తారంటుంది. కానీ మేడం పిలిచి ఇదే గెటప్తో ఇదే డ్రెస్తో వెళ్ళా, లుంగి వేరే కలర్, నిలబడున్నాను ఇదే గెటప్. పిలిచింది మేడం, ఏమండి మీరు ఇలా అంటే, ఆడిషన్స్ ఇచ్చేకొచ్చాడు. అవును మేడం ఇచ్చేకొచ్చాను. మీ నంబర్ ఎంత అనింది? 275 మేడం అన్న. మా అబ్బాయి పిలిచిపోతాడు వెళ్ళండి అన్న. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే మీకు ఇష్టం వచ్చింది చేయన్నారు. చెప్పిన తర్వాత నా ఇంటర్వ్యూ చెప్పాను. ఈడ పడిన కష్టాలన్నీ 3 క్యారెక్టర్లు చేశా. చేయండి అన్న ఒకసారి. అదే లేయాలి పైకి. అవునా? పర్లా కూర్చొని చేయండి. తాగిపోతు క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా పర్లా కూర్చుని ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి. వాడిని రావద్దని చెప్పినాను కదా ఇంటికి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దందా చేస్తున్నా ఈ నాన్ లోకల్ గట్టుమల్ల చరిత్ర ఎలా మొదలైందో అందరికీ తెలుసు. చెత్త ఏరుకోవడం మొదలుపెట్టిన వీడి జీవితం 3 కారు దొంగతనాలు, 6 చైన్ స్నాచింగ్లతో ఫుల్ జ్యూస్గా జరిగిపోతుంది. రే మల్లన్నా, నువ్వు బాలయ్య జీటీఎల్తో మాట్లాడతావు తెలుసుకో. రే బాలయ్య జీటీఎల్ నిన్ను గుంతకల్ సెంటర్లో గుడ్డలు ఉడిసి కొట్టుకుంటూ వెళ్ళేలా చేయకపోతే నా పేరు బాలయ్య జీటీఎల్ఏ కాదురా. అని మీ అన్ని మీరే ఓన్ గా చేసుకుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటారు? ఏం లేదన్నా, ఏది వచ్చేస్తుంది, ఏది వస్తే అది. సినిమా డైలాగులు ఎందుకు చెప్పరు? సినిమా డైలాగులు అంటే ఇప్పుడు పర్టికల్ గా మీరు ఏదో చెప్తే
10 minutes వచ్చి నేర్చుకొని చెప్తా. ఇప్పుడు నాకు అది అవసరం లేదు కదా. ఆ, ఇప్పుడు బాహుబలి 2 అయిపోయింది, 1 అయిపోయింది, 3 కోసం వెయిటింగ్ చేయాలి, టైం వేస్ట్. టైం ఒకవేళ అది ప్రాక్టీస్ చేసామా సినిమాలో అది చెప్పిస్తాడా? ఓకే. ఎందుకు తీసుకుందాం, నువ్వు ప్రాక్టీస్ చేసి చెప్పమంటాడు, నన్ను ఆ సినిమాలో డైలాగ్ చెప్పిస్తాడా? నేముందా వస్త్ర శ్రేయస్మి అది సినిమాలో మళ్ళీ పెట్టిస్తారా? పెట్టిరు కదా. మరి వేరేది బుడుక్కుంటారు. అది చేయడం ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు, నా డిఫరెంట్ నేను చేస్తా అని చెప్పి సో మీరు అలా ఫిక్స్ అయ్యారు. అలా ఫిక్స్. ఇప్పుడు బాలయ్య అని పెట్టుకున్నారు కదా, బాలయ్య డైలాగ్స్ ఏమో, బాలయ్య బాబు గారి డైలాగ్స్ ఏమైనా వచ్చా? బాలయ్య బాబు గారు అంటే వచ్చు, ఆ, లక్ష్మీ నరసింహ. అరే మీ ఇష్టం అన్న, ఇరక్కొట్టేయండి. హలో గైస్, ఇప్పుడు మన దగ్గరికి చందు గారు వచ్చారు. ఆయన మాట్లాడడానికి మన బాలయ్య జీటీలు ఏది మిమిక్రీ చేస్తాడంట, ఒత్తుడు చూద్దామండి. చందు గారు ఇప్పుడు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? చందు గారు అంత బాగున్నారా, అంత కుశలమేనా అని ముందుకు సాగిపోతూ పోవాలి. అయ్యా నేను ఇంటర్వ్యూ చేస్తాను అయ్యా చందు గారిని, బాబు నీకు టైం ఉంది ఇంకా. అలాగా. సెకండ్ ఇది రాజశేఖర రెడ్డిదే. సార్. సో ఫస్ట్ ఇది చంద్రబాబు నాయుడు గారు. ఓకే. అంటే ఇప్పుడు ఈ మిమిక్రీతో పాటు ఇంకేమైనా సాంగ్స్ ఈ పాడే టాలెంట్ కూడా ఏమైనా ఉందా? పాటలు ఏం లేవు కానీ సార్, ఈ యాక్టింగ్ చేయమంటే చించి పారేస్తా, నిలీనం అయిపోతుంది ఏం చేయమంటే మాత్రం. ఓకే. అంటే చెప్పంగానే చేసేస్తారు అంతే. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా నేను ఒకటి ఇస్తా చేయండి అన్న సార్. సో మీరు బాగా రిచ్ సార్, మీ అమ్మాయి కారు డ్రైవర్ని ప్రేమించింది సార్. ఓకే. ఓకే వాడినే చేసుకుంటాను అంటుంది, సార్. లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటుంది. సార్, మీరేం చేయాలి? ఆయన చేసుకుంటే నీకు కట్నం, నీకు ఆస్తిలో వాటా ఉండదు, ఇద్దరిని చంపేస్తాను, మీరిద్దరు ఎలా బతుకుతారో చూస్తాను, ఇది నేను ఒప్పుకోను. ప్రేమతో చెప్పాలా విలనిజం చెప్పాలా సార్? మీ ఇష్టం. విలనిజం రెండు 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 చేద్దాం మనం. ఒకటి ప్రేమతో, ఇంకోటి విలనిజం. ఫస్ట్ ప్రేమతో చెప్పండి, ఎలా చెప్తారు? గుమ్మడి, ఒకటి గుమ్మడి, రెండు సాయి కుమార్. ఫస్ట్ గుమ్మడి. పగలనక రే అనక ఇంత కష్టపడి సంపాదించింది ఎవరి కోసం అమ్మ? మీకోసం కదా. వాన ఆస్తేమి, మన అంతస్తేమి, మన కులమేమి, నువ్వు ప్రేమించడం తప్పు కాదమ్మా. స్వేచ్ఛగా బతకాల, ఎలాగైనా బతకొచ్చు, కానీ మన హోదా చూడాలి కదా. ఆ హోదాకు తగ్గట్టుగా నువ్వు చూసుకొని పెళ్లి చేసుకో. వాడితో పెళ్ళన్నా తలెత్తి చూచును, నిన్ను కాదు వాని వంశాన్ని నాశనం చేస్తా. ఏమనుకుంటున్నావే? సీమ వదిలిపెట్టి తెలంగాణకు వచ్చి బతుకుతున్నాడు మీ నాయన, ఏం చెప్పినా వింటాడనుకుంటున్నావా? కోసి కారం పెడతా. నువ్వు నా బిడ్డవే, నిన్నెందుకు ఎట్లా తిరుగుతావో చూస్తా వానింటో. ఇది బాగా చేశారు. మీకు ప్రేమతో కంటే కోపంగా బాగా వచ్చాము. ఇంట్లో కూడా ఇలాగే ఉంటారన్నా? గట్టిగా అరిచేస్తే అందరూ ఊరినైపోతారు సార్. అవునా? ఇప్పటి వరకు నా భార్య, నా పిల్లలు, యాక్చువల్గా అది పంది అనుకోండి, నంది అంటే మోనాల్సిందే. అయ్యా అన్నట్టుగానే ఉంటా. నేను మోనార్క్, నేను అన్నవాడు మోసం చేయలేడు ఈ టైం అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు మామూలుగా సోషల్, ఇప్పుడు ఇంట్లో కూర్చుని జబర్దస్త్ కామెడీ షో, బిగ్ బాస్ లాంటి చూస్తారా? ఏం చూటున్నా, ఓన్లీ సోషల్ మీడియా రీల్స్. నాకు నచ్చిందా డిఫరెంట్ చేయాలంతే. పొద్దున్న నుంచి అవే రీల్స్, ఇక వేరేది లేదు. ఇంకా పనేం లేదు. ఇంకా బయటికి పోయినా ఆడేవడని వస్తున్నాడు, వాడిని ఎట్లా ఆట పట్టించల్లా అన్నట్టుగానే. ఇక ఊర్లో ఉండి ఇంకా అందరిని సాగుపడతా ఉంటారు అంతే, ఇక ఏమి లేదు. పాపం మీ ఆవిడ ఏమనరా? పని చేయొచ్చు కదా, 2 డబ్బులు అంటే తినేకి లేకున్నప్పటి నుంచి బుద్ధి స్టేజ్కి వచ్చామంటే నా భార్యకి ఖచ్చితంగా ఉంది. స్టార్టింగ్ లో బాధపడింది. ఇప్పుడు నా భార్య మా అమ్మతో 1000 రూపాయలు ఇచ్చి పంపించింది. అర్థం కాల. నా భార్య మా అమ్మతో 1000 రూపాయలు ఇచ్చి పంపించింది అంటే సక్సెస్ అవుతానని నా భార్యకి నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ లో వద్దు అనేది ఇప్పుడు పో అనే కాటికి వచ్చింది. దాంట్లో వస్తే బాగుంటది, దీంట్లో వస్తే బాగుంటది, అనంతపురంలో సెలెక్ట్ అయినా ఉంటుంది కదా అన్న కాన్ఫిడెంట్ తీసుకొచ్చా. అంటే నన్ను నమ్ముతాడు అనమాట, వీడు పట్టుకుంటే ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడనే కాన్ఫిడెంట్ లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చేసిన రీల్స్ లో బాగా వైరల్ అయ్యి బాగా ఫాలోవర్స్ వచ్చిన రీల్ ఏంటి? స్టార్టింగ్ జామకాయలు అన్న. జామకాయలు ఏంటి? ఆ రీల్ ఏంటి? మామూలుగా జామ చెట్టు కాసే జామకాయలు అని చేస్తారు కదా, నేను ఇట్లా పట్టుకొని ఇలా చేసేసుకున్నాను అనమాట. అమ్మాయిలాగా ట్రోల్ అయిపోయింది. ఇట్లు వరకు చేసేసుకున్నా బాగా.
ఫుల్ ట్రోల్ అయిపోయింది. ఆ తర్వాత troll అయిపోయి జామకాయలు అన్నారు. దీనికి బెస్ట్ చేయాలని బెంగళూరుకి వెళ్తున్నాం 3 months కింద. అది బిల్లలో వచ్చింది, ఇట్లా పెట్టి చేసేసా అంతే. అది ఇప్పుడు 16.4 million కార్లో కార్లో. ఏం లేదు, ఇలా చూసి ఇలా తిప్పే అంతే, ఇలా తిప్పే అంతే. ఏ సాంగ్ తిప్పారు అలాగే? బిల్లాలో సాంగ్ మామూలుగా వస్తుంది కొద్దిగా, మ్యూజియం రాగిడి మ్యూజియం, ఆ మ్యూజియం లో తిప్పా. ఓకే. సో ఇప్పుడు మామూలుగా మీ ఊర్లో షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు? జరుగుతున్నాయి. ఇప్పుడు తమిళనాడు ఫిలిం జరుగుతుంది, తమిళోళ్ళు పూర్వకొండ సైడ్ జరుగుతుంది ఎక్కువగా గుంతకల్ అంటే ఎక్కువ తెలుగు సినిమాలు జరుగుతాయన్నా తమిళ సినిమాలు జరుగుతాయి? ఇప్పుడు తమిళ సినిమా ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శ్రీకృష్ణుడు వీరప్రేమ కథ వెబ్ సిరీస్లు, కృష్ణగడి వీరప్రేమ కథ నాని గారిది. తర్వాత చాలా మూవీస్ జరిగాయి. నాకు పర్టికులర్గా తెలియదు కానీ అక్కడ 100 మంది కావాలంటే 200 మంది వస్తారు. ఆర్టిస్టులు తెచ్చుకోవాల్సిన పని లేదు. మా సైడ్ వస్తే సినిమా అంటే అనుకుంటే మొత్తం వచ్చేస్తారు, తలపిల్లలు వచ్చేస్తారు. ఓకే. ఆ ప్రేమ రాయలసీమలో చాలా మందికి ఉంది. ఓకే. చుట్టుపక్కల ఇప్పటికీ ఉంది. మా ఊరు పక్కన కొట్టాలని 150 years కింద ఇప్పటికీ ఉన్నాయి, అట్లా చెక్కు జరుగుతున్నట్లున్నాయి. ఇప్పుడు మర్యాద రామన్ సినిమాలో ఉంది కదా విలన్, అలా ఇల్లు ఇప్పటికీ ఉన్నాయి. ఓకే. సో మొత్తం మీద అయితే ఫైనల్ గా మీ ఏమో గోలు యాక్టింగ్ చేయాలి అంతే. సో అవకాశాలు వస్తున్నాయి. అండ్ ఈ రోజు కూడా ఆయన వచ్చింది కూడా అండ్ ఒక సినిమా ఓపెనింగ్ వచ్చారనమాట. అండ్ ఉంది, టాలెంట్ ఉంది, కొంచెం ఇంకా బెటర్, ఇంకా 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 చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి. అండ్ సో ఫైనల్ ఇంకేమైనా ఒక డైలాగ్ మా కోసం ఏమైనా చెప్పగలరా? లేచి తాగిన క్యారెక్టర్ ఏమిటో చేస్తాను. ఒకటి లేచి తాగిన క్యారెక్టర్ ఏ ఎవరు ఎవరు కాదు, సినిమా తీస్తే మీరు తాగేసి వస్తారా? కాదు, సినిమా తీస్తే తాగేసి ఎందుకు వస్తావయ్యా నువ్వు? నీలో నటులు లేడు, తాగుబోతాడు ఉన్నాడు. యాక్టింగ్ చేయి. ఇది యాక్టింగ్ దా లేదు, నువ్వు నిజంగానే తాగి ఊగిపోతున్నట్టుంది. ఏంటి దేంట్లో? సినిమాల్లోనా? నీకు మాటే సరిగ్గా రావట్లేదు అయ్యా. ఇంక సరే, ఎవరైనా డైలాగ్ చెప్పు. తునుకులు తునుకులే. చికెన్ లో ముక్కలు రాకపోతే మటన్ వస్తుందా? సో అసలు మామూలుగా నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేద్దాం? దేన్ని నువ్వు దేన్ని చించేస్తావు? దేన్ని కాదు, రౌడీ వాళ్ళ ఉన్నావయ్యా నువ్వు, రౌడీ వాళ్ళ ఉన్నావు. తాగితే అంతే. ఎన్ని కోటలు ఎంత వేసావు? ముందు ఎంత వేసావు? ఆపేసావు. ఊరగాయ ఏంటయ్యా ఊరగాయ ఎక్కడ పెట్టుకున్నావు? జేబులోనే ఉందా? ఓకే ఓకే, సరే నేను ఫోన్ చేస్తాలే గానీ నువ్వు స్టార్ట్ అవ్వు. ఇలా ఏసీలోనే ఉన్నాగా, చల్లగానే ఉన్నాను. ఇస్తా నేను మనోడితో ఫోన్ చేపిస్తా, నువ్వు వెళ్ళు. ఊరగాయ జాగ్రత్త. ఓకే సార్, ఇదైపోయింది. సో మొత్తం మీద అయితే ఇప్పుడు మీకు బిగ్ బాస్ ఇవన్నీ తెలియవు? ఏం తెలియదు, ఏం తెలియదు. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐడియాలుగా నా దగ్గర లేవు. మా ఈశ్వర ప్రసాద్ నా పిల్లలతో పెట్టించిన, ఏదన్నా వస్తే ఆ పిల్లల ప్రాబ్లం చూసుకుంటాడు అంతే. ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం అయితే మీకు ఇస్తే మీరు ఏదైనా కొట్టిస్తే చూడాల్సిందే అంతే, అలా అంతే. కానీ 3 years కింద నా భార్య చాలా బాధపడింది. నాన్న చనిపోక ముందే ఐఫోన్ కొన్నా, అంటే అది డిఫరెంట్ మైండ్ అనమాట. బంధువుల్లో పోయినా 10 మందిలో పోయినా వాల్యూ ఉండాలని. ఏది ది బెస్ట్ ఆఫ్ అంటే ఐఫోన్లో చాలా మంది, నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఐఫోన్ చూడంగానే వీడేదో బాగానే ఉంది కదా అని సినిమాలో అవకాశం ఇప్పిస్తాము,
మీరేమన్నా ఇవ్వగలరని అడిగిన వాళ్ళు కానీ ఉన్నారు. అంటే ఐఫోన్ క్రేజ్ అలాంటిది. నేను ఫోన్ కొన్నాక నా భార్య 3 days మాట్లాడలే. 2 తులాలు బంగారు వచ్చేది, 10,10,000 నేను కొన్నప్పుడు ఐఫోన్ 13 లాంచ్ అయ్యంగానే కొన్నా. 2 days 3 days బాధపడింది, నువ్వు దీనికే కొన్నావా నిదానంగా సర్ది చెప్పుకుంటూ వచ్చిన. ఓకే. ఇప్పుడు మామూలుగా చివరిగా మీరు చూసిన పుష్ప సినిమా పుష్ప అంతే నచ్చిందా మీకు? బాగా నచ్చింది. అందులో నేను మిస్ అయ్యాను. నేను తిరుపతిలో పెట్టారు ఆడిషన్స్, చిత్తూరు లాంగ్వేజ్ కావాలంటే. అప్పుడు లుక్స్ అన్ని మారిపోయినాయి. నాన్న దినాలకి గుండు చేయించుకున్నా, ఆడ ఎఫెక్ట్ కొట్టింది. లేదంటే పుష్పాలు ఉండేవాడిని. ఎక్కడికి వెళ్ళినా నాకు ఏడో పెడతానంటే నేను ఒప్పుకోవట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తున్నాయి కానీ అదే కోటిలింగాల్లో బోడిలింగం అన్నట్లా ఏడ వెళ్ళిపోతాము. శివలింగం ఏ పూజ అయితే జరుగుతుందో పక్కన మైన్ విలన్ పక్కన ఉన్నా పర్లే, 5 seconds చంపేసి అట్లే క్యారెక్టర్ చంపి పారే 5 నిమిషాలకి. అలాంటి క్యారెక్టర్ గల స్క్రీన్ మీద కనిపించాల. ఏడో ఉన్నాను సినిమాలో ఆడున్నా ఈడున్నా చూపించుకునే క్యారెక్టర్ నాకు వద్దు. అలాంటి చాలా వచ్చాయి. 1 year కింద చేశాము చోర్నోట్ అనే మూవీ. డైరెక్టర్ కదిరి గారు, అది సెన్సార్ మన తెలంగాణ ఆంధ్ర రిలీజ్ అంటే. ఇప్పుడు పుష్ప 2 కూడా ఉందిగా, దానికి ట్రై చేయలేదా? వెళ్ళానన్న దిల్ రాజు ఆఫీస్ కట్ చాలా టైమ్స్ వెళ్ళా. ఆడ వాచ్మెన్ ఉంటాడు, ఆయనకి నమస్తే కొట్టొచ్చా, సర్దుకుంటారని డబ్బులు. పుష్ప దానికి దిల్ రాజు గారి దగ్గరికి వెళ్తాను నేను, వాళ్ళు కాదు అంటే మస్తాన్ అని ఉన్నాడు. మస్తాన్ అని ఆయన సుకుమార్ సార్ బాగా పరిచయం అంట. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఎవరెవరు టచ్ ఉంటే అందరం అనుకున్నా. దిల్ రాజు ఆఫీస్ కట్కి ఉత్తర ఆడిషన్స్ పెట్టారు వేరే మూవీది ఏదో, అక్కడ చెప్పి పంపించాడు ఆయన. పుష్ప 2 ఆల్రెడీ చిత్తూరు అయిపోయింది, ఇక్కడ జరుగుతుంది ఒకటి పోండి అని పోయాను. దిల్ రాజు ఆఫీస్ కాడ ఉన్న వాళ్ళందరం కలిసా. అక్కడ ప్రయోజనం లేదు. యాక్చువల్ అంటే దిల్ రాజు గారు మా గుంటకల్లో మాజీ ఎమ్మెల్యే గారికి రిలేషన్. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాన్ని శాసిస్తున్నాడు కదా మన సార్ దిల్ రాజు సార్. ఎలా శాసిస్తున్నాడంటే ఆయన పేరు వేసుకుంటే సినిమా 100 రోజులు ఆడుతుందని కాన్ఫిడెంట్ ఉన్నారు జనాలంతా. అలాగే రాజమౌళి సార్ ఆ స్టేజ్కి ఎదిగారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు వెంకటరామరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే నైరుతమ్మ వాళ్ళు అందరితో వెళ్ళి అడిగాను, అమ్మ ఇట్లా సార్ బలగం 2 మా గుంటకల్కి వచ్చారు. ఎమ్మిగనూరే సార్ది ప్రొడ్యూసర్ చేసింది, దిల్ రాజు వాళ్ళ రిలేషనే. గుంటకల్కి వచ్చారు హీరో అంతా వాళ్ళంతా, వేణు అన్న అంతా. కానీ తర్వాత పోయి అడిగితే చెప్తాంలే అన్నట్టుగా అన్నారు. కానీ కొంత మా రెడ్డి అయితే చెప్పినాడు, చెప్తాను లేరా పో కలిసి అన్నాడు. నంబర్ ఇచ్చాడు. కానీ ఫిలిం ఛాంబర్లో నేను కార్డు తీసుకున్నా, ఏపీ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. తెలంగాణ డివైడ్ అయినాక దిల్ రాజు ఆఫీస్ గారికి వచ్చి ఫిలిం ఛాంబర్లో ఆయన ప్రెసిడెంట్కి ఎన్నికైన తర్వాత అందరూ వచ్చి కలిసాం. మేము కలిసినప్పుడు ఆయన చేతుల మీద కార్డు తీసుకున్నాను. అప్పుడు ఫోన్ చేస్తే తనకు సార్ మేడం ఇట్లా సార్ దగ్గర ఉన్నా మేడం, ఏదో చెప్పండి మేడం అవకాశం ఇస్తాడు. అట్లే ఫోన్ పెట్టేసింది. సరేలే మనం చేయలేరు అనుకుని ఇంకా లైట్ తీసేసుకున్నా. మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? హీరోనా? హీరోయిన్ సౌందర్య అంటే ఇష్టం. సౌందర్య గారు. ఇప్పుడు ఎవరు లేరు సార్, కంటికి నచ్చిన కనపడతారు. ఎలా నచ్చుతారంటే విలన్ కదా, ఈమెతో చేసే క్యారెక్టర్ బాగుంటది అన్న కావాలైనా కానీ మనస్ఫూర్తిగా హార్ట్ టచ్ అయిన హీరోయిన్ ఎవరు లేరు. ఇష్టమైన హీరో చిరంజీవి గారు. కొద్దిగా ఇన్స్పిరేషన్, సోషల్ మీడియాలో సేవలు చేయాలా, 10 మందికి ఏదైనా చేయాలా అంటే. మన దగ్గర రాజులు కాదు రెడ్లు కాదు లక్షల కోట్ల ఆస్తి లేదు. మనం డబ్బు సంపాదించుకోవాలంటే రాజకీయాల్లో సంపాదించుకోవాలి. దాని తర్వాత రూపాయి పెట్టుబడి లేకుండా సంపాదించుకునేది సినీ ఫీల్డ్లోనే. కళమ్మ తల్లి కంట్లో ఉంటే ఎలాంటి వ్యక్తి దగ్గరికైనా ఇంకా 10 ఏళ్ళకైనా బయటకు వస్తాను కాన్ఫిడెంట్తో ఉన్నా. నాకు వచ్చిన ఇన్కంలో నాకు ఒకటి అనిపించింది, మీరు అన్నారు కదా, ఇదే శ్రీనగర్ కాలనీలో ఇంద్రనగర్ గడ్డ, కృష్ణానగర్ గడ్డ, ప్రతి ఒక్క పీజీల దగ్గర 100 రూపాయలకి 150 రూపాయలకి పడుకొని తిని రోజులు వచ్చిన ఉన్నాయి. అనిపించింది నాకు, సినిమా షూటింగ్ ఉంటేనే ఫుడ్ దొరుకుతుంది. నాకంటూ నెలకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది నా పొద్దు. ఇదే కృష్ణానగర్లో ఒక 50 మందికి ఫుడ్ పెడదాం అనుకుంటున్నా కళాకారులకి. సూపర్ సూపర్. అప్పుడే తీసుకున్న నిర్ణయం. నేను తినేది విడిచిపెట్టి పెట్టను, నాకు తినే ఎక్కువైంది పెడదామని అనుకున్నా. సూపర్. నాకు 1,00,000 రూపాయలు వచ్చిన సంపాదనలో 20,000 పెట్టి నెల ఫుడ్ పెడదాం అనుకున్నా కళాకారులకి. ఎంతో మంది చేసినారు, అది కాకపోయి ఉండొచ్చు, కానీ నేను పడిన ఇబ్బంది పడుతున్నా కదా చేద్దామని అనుకుంటున్నా.
డన్. సో మొత్తం మీద అయితే మన బాలయ్య GTL తో నాకు తెలిసి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే. ఫస్ట్ అన్న మీ దగ్గర ఫస్ట్ ఇంటర్వ్యూ First ఇదే. interview. మాకు మీ గురించి తెలుసుకోవాలి అన్న అనుకుంటే ఇదే, ఇంకెక్కడ ఇవ్వాల. ఎక్కడ ఇవ్వలే. సో అదనమాట, ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ మీకు. అంటే సోషల్ మీడియాలో ఇలాగా మనల్ని ఎంటర్టైన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అండ్ వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. అలానే బాలయ్య GTL ని కూడా మనం, ఆయన కూడా ఇలాగే ఎంకరేజ్ చేద్దాం. ఇప్పుడు ఆయనకి సినిమా అవకాశాలు వస్తున్నాయంట, మరి ఆయన పడిన కష్టానికి త్వరలో బెటర్ పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి మా ఫిల్మీ లుక్స్ ఛానల్ నుంచి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.